నమస్తే ఫ్రెండ్స్. బాదం పప్పు తీసుకోవడం వలన మెదడుకు లేదా గుండెకు మేలు జరుగుతుందని తెలుసు. కానీ బాదం పప్పు నానబెట్టి తినడం వలన అనేక ప్రయోజనాలు పొందవచ్చని మీకు తెలుసా? ఈ వీడియోలో బాదం పప్పును నానపెట్టి ఎందుకు తినాలి, అలాగే నానపెట్టిన బాదం పప్పు తినడం వలన కలిగే 10 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బాదం పప్పులో ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అయితే బాదం పప్పును నానబెట్టడం వల్ల అందులో పోషకాలు పెరుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బాదం అనేది ఒక రకమైన ట్రీ నట్. ఇందులో పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పును తినడానికి ముందు నానబెట్టడం వల్ల వాటి పోషకాల గ్రాహక శక్తి పెరుగుతుంది. బాదం పప్పును నానబెట్టడం వల్ల పప్పు యొక్క మందపాటి పొట్టు తీయడంలో సహాయపడుతుంది. వాటిని నమలడం సులభం చేస్తుంది. దానివలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాదు, బాదం పప్పును నానబెట్టుకుని తినడం వలన కాస్త తియ్యదనాన్ని, రుచిని జోడించుకోవచ్చు. బాదం పప్పును నానబెట్టి తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 1. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పు శరీరంలో జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ సజావుగా సాగేందుకు సహాయపడుతుంది. నానబెట్టడం వలన బాదం కెర్నల్లోని కొన్ని కష్టతరమైన భాగాలను విచ్ఛిన్నం చేస్తుంది. శరీరం పోషకాలను సులభంగా గ్రహించేలా చేస్తుంది. ఉబ్బరం మరియు గ్యాస్ వంటి సమస్యలను నివారించడానికి ఇది సహాయపడుతుంది. 2. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బాదంలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉన్నందున అవి తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. బాదంలోని ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. 3. పోషకాల గ్రాహక శక్తి మెరుగుపరుస్తాయి. బాదం పప్పును నానబెట్టినప్పుడు జర్మినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇది బాదంలోని ఫైటిక్ యాసిడ్ మరియు ఇతర యాంటీ న్యూట్రియంట్లను విచ్ఛిన్నం చేస్తుంది. బాదం నానబెట్టడం వలన విటమిన్లు మరియు ఖనిజాల జీవ లభ్యతను పెంచడానికి సహాయపడుతుంది. వాటిని శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. 4. గుండెకు, మెదడుకు మేలు. బాదం పప్పులో మెదడుకు, గుండెకు మేలు చేసే విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. బాదంను నానబెట్టడం శరీరంలో విటమిన్ ఇ విడుదల చేయడానికి సహాయపడుతుంది. బ్రెయిన్, హార్ట్ ఫంక్షన్స్ మెరుగుపరుస్తుంది. 5. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బాదం పప్పును నానబెట్టడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బాదం మోనోశాచురేటెడ్ కొవ్వుల యొక్క మంచి మూలం. ఇది ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో మరియు హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడుతుంది. వీటిలో పీచు, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి. 6. రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. నానబెట్టిన బాదం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని నివేదికలు చెబుతున్నాయి. మధుమేహం ఉన్నవారికి మరియు లేనివారికి కూడా మేలు చేస్తుందట. ఈ నట్స్లో ఉండే మెగ్నీషియం రక్తంలో చక్కెర నియంత్రణకు దోహదపడుతుంది. 7. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక చర్మ ఆరోగ్యం విషయానికి వస్తే, నానబెట్టిన బాదంలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. ప్రతిరోజు నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల మీ చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉండడానికి సహాయపడుతుంది. 8. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నానబెట్టిన బాదం కేశపోషణకు సహాయపడుతుంది. నానబెట్టిన బాదం బయోటిన్ యొక్క మూలం. ఇది ప్రోటీన్లు మరియు కొవ్వుల జీవక్రియకు సహాయపడే నీటిలో కరిగే విటమిన్. అంటే బయోటిన్ మీ హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యంగా ఉంచడానికి, అలాగే స్కాల్ప్ తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఇ ఫ్రీ రాడికల్స్ నుండి స్కాల్ప్ను రక్షించి స్కాల్ప్ను తేమగా ఉండేట్లు చేస్తుంది. 9. క్యాన్సర్ నుండి రక్షిస్తాయి. బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ను నిరోధించి సెల్ డ్యామేజ్ ని అరికడతాయి. శరీరంలో క్యాన్సర్ కణాలు పుట్టకుండా రక్షిస్తాయి. 10. సంపూర్ణ ఆరోగ్యం కోసం. నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్లు, మెగ్నీషియం, హెల్దీ ఫ్యాట్స్ శక్తిని పెంచుతాయి. ఈ పోషకాలు శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి, షుగర్ కంట్రోల్కు, మెరుగైన జీర్ణక్రియకు, స్కిన్ అండ్ హెయిర్ కేర్లో సహాయపడతాయని చెప్పుకున్నాం కదా. నానబెట్టిన బాదం మెరుగైన రుచి మరియు సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి దోహదపడతాయి. ఎలా నానబెట్టాలి? ఒక బౌల్లో బాదం పప్పులు వేసి అవి మునిగేంత వరకు నీరు పొయ్యండి. రాత్రి ఇలా నానపెట్టి తినే ముందు పొట్టు తీసి తినండి. వీటిని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. పెద్దవారు సగటున రోజుకి 6 నుండి 8 నానబెట్టిన బాదం పప్పులు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.